వెల్కమ్ టు ఆంధ్రా షీమ్యాన్. ఇది డ్రెడ్జింగ్ షిప్, హోపర్ అంటారు. డ్రెడ్జింగ్ షిప్ హోపర్ అంటారు, స్పిట్ బాజ్ కూడా అంటారు. ఈ స్పిట్ బాజ్ హోపర్ అనేది డ్రెడ్జింగ్ ఎలా చేస్తుందో మీకు చూపిస్తున్నాను. అంతకుముందు ఒకసారి చూపించాను కూడా మీకు డ్రెడ్జింగ్ ఎలా అవుతుంది ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు హోపరు డ్రెడ్జింగ్ అనేది ఎలా చేస్తుందో చూపిస్తాను. దీన్ని డ్రాగన్ అంటారు. ఈ డ్రాగన్ అనేది కంప్లీట్గా నీటిలోకి వెళ్ళిపోయి డ్రెడ్జింగ్ అవుతుంది. మీకు అలా చూసుకుంటే ఈ పైపు కూడా అటాచ్డ్ అయ్యి పంపు ఉన్నది. ఆ పంపు ద్వారా సెక్షన్ లాక్కుంటుంది. ఈ ముందుకు భాగాన్ని డ్రాగన్ అంటారు. డ్రాగన్ అనే ఇసుక అనేది లాగుతుంది, ఇసుక మన్ను అనేది. ఈ డ్రాగన్ పైప్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఆ పైప్ మధ్యలో చూసారు కదా, పంపు ఉంది అక్కడ. ఆ పంపు నుంచి సెక్షన్ గట్ట లాక్కొని అక్కడ నుంచి వాటరు మన్ను అదంతా ఈ షిప్లోకి వస్తుంది. చూస్తున్నారు కదా పంపు. నీటిలోకి వెళ్తున్నారు చూసారా డ్రాగన్. అలా స్లోగా పైపు దించుతున్నారు. ఇప్పుడు సెక్షన్ అనేది తీసుకుంటారు. ముందు వాటర్ సెక్షన్ తీసుకున్న తర్వాత ఇంకా అలా పైపు ఎంత డెప్త్ కావాలో అంత డెప్త్ కిందకి దించి, ఇసుక ఎంత డెప్త్లో ఉందో అంత డెప్త్ కిందకి దించి అప్పుడు మొన్న అనేది సెక్షన్ తీసుకుంటారు. చూడండి అలాగే మునిగిపోతుంది కిందకి. ఆ మధ్యలో ఉంది కదా క్రెయిన్ హుక్ దగ్గర, అక్కడ పంపు ఉంది. కొన్ని షిప్లకి పంప్ అనేది ఇలా అటాచ్డ్ అయి ఉంటుంది చిన్న షిప్లకి. అదే పెద్ద షిప్లకి అయితే పంప్ రూమ్ అనేది సపరేట్గా ఉంటుంది. ఇదంతా క్రెయిన్తోనే హ్యాంగింగ్ అయి ఉంటుంది. పైప్స్ ఎంటీ అయిపోయాయి కదా, ఎంటీగా ఉన్నాయి కదా. ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. చూసారు కదా వాటర్ ఎలా వచ్చిందో. ముందు సెక్షన్ తీసుకోవడానికి వాటర్ ముందు సెక్షన్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత డ్రాగన్ కిందకి దిగిన తర్వాత అప్పుడు మొన్న అనేది వస్తుంది. అలా చూడండి కలర్ ఎలా మారుతుందో ఇసుక. డ్రెడ్జింగ్ ఎలా అవుతుందో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది డ్రెడ్జ్ పైపు సపోర్ట్ క్రెయిన్స్ అనమాట. చూస్తున్నారు కదా సపోర్ట్ క్రెయిన్స్. ఇది డ్రెడ్జ్ పైప్ ఇక్కడ ఉంది, డ్రెడ్జింగ్ అవుతుంది. ఇప్పుడు ఆ పైప్ అనేది అలా లోపలికి వెళ్ళి, దీన్ని డ్రాగన్ అంటారు. ఈ డ్రాగన్ లోపలికి వెళ్ళి అలాగా మన్ను అనేది తీస్తుంది. మీకు లాస్ట్ వీడియోలో ఒకసారి చెప్పాను నేను డ్రెడ్జింగ్ ఎలా అవుతుంది, ఎలా లోడింగ్ అవుతుంది, ఆ తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళి అన్లోడ్ చేస్తుంది, అన్లోడ్ అయిన తర్వాత ట్యాంక్ క్లీనింగ్ ఎలా అవుతుంది అనేది మీకు లాస్ట్ వీడియోలో ఒకటి పెట్టాను నేను. బెల్జియంకి సంబంధించింది. బెల్జియంలో జీబ్రూస్ పోర్ట్లో డ్రెడ్జింగ్ అయ్యేటప్పుడు చెప్పాను నేను. ఆ పైపుల నుంచి వచ్చే మన్ను వాటర్ రెండు కలిపి వస్తున్నాయి కదా, ఇసుక అనేది ఆ ముందుకు ఉండిపోతుంది. ఇసుక ముందుకు ఉండిపోయి అక్కడ ఒక డ్రైన్ పైప్ కనిపిస్తుంది కదా మీకు. ఆ డ్రైన్ పైప్లో నుంచి ఇంకా ఫుల్ అయిన తర్వాత ఆ లెవెల్ దాటిన తర్వాత అందులో నుంచి వాటర్ వెళ్తుంది. ఇసుక అక్కడ ఉండి వాటర్ అనేది అలాగ వెనక్కి వచ్చేస్తుంది. వెనక్కి వచ్చిన తర్వాత ఆ వాటర్ అనేది ఇసుకుండిపోయి వాటర్ అనేది ఇలా డ్రైన్ అయిపోతుంది. వాటర్ మాత్రం వెళ్ళిపోయి ఇసుక అనేది, ఇసుక మన్ను ఇలాంటివి ఏవైనా చెత్త చెదారం ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ ఉండిపోయి వాటర్ అనేది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ వాటర్ బయటికి ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇందులో నుంచి వెళ్ళే వాటర్ అన్నమాట బిలో వాటర్ లెవెల్ ఉంది కాబట్టి మనకు కనిపించదు. అది షిప్ కింద నుంచి ఇలా బయటకు వచ్చేస్తుంది, కానీ అది మనకు కనిపించదు. అబవ్ వాటర్ లెవెల్కి వచ్చేసరికి మనకు కనిపిస్తుంది. అది మీకు తర్వాత చూపిస్తాను అది ఎలా వస్తుంది వాటర్ అనేది. కాకపోతే ఇక్కడే ఈ దగ్గరలోనే ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు చూసారా ఓవర్ బోర్డ్ ఎలా అవుతుందో వాటర్ అనేది, అలా ఓవర్ బోర్డ్ అయిపోతుంది అనమాట. వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది, మనకు తెలియట్లేదు, కనిపించట్లేదు వాటర్ అనేది. ఫార్వర్డ్ అని చెప్పాను కదా, ఇది ఫార్వర్డ్ అనమాట. డ్రెడ్జింగ్ స్టార్ట్ అయిపోయింది. మీకు డేలో చూపించింది, ఆఫ్లోనూ చూపించాను. ఆఫ్ నుంచి షిప్ ముందుకి చూపించాను అనమాట ఆ రోజు, అదే డేలో. ఇది ఫస్ట్ పైపు, మిడిల్ పైపు,
లాస్ట్ పైపు, ఫ్లాషింగ్ పైపు. ఇక్కడ డ్రెడ్జింగ్ అవుతుంది కదా, చూస్తున్నారు. ఇక్కడ మన్ను తీసి, ఈ మన్ను అన్నమాట ఇది ఛానల్. ఇక్కడ ఒక బోయ కనిపిస్తుంది కదా, ఈ బోయ, అక్కడ ఒక బోయ కనిపిస్తుంది కదా, ఈ 2 బోయలు అన్నమాట దారి. అది షిప్ రావడానికి దారి, అంటే మనకి రోడ్డు ఎలాగో అది దారి అన్నమాట. ఈ ఛానల్లోనే షిప్ అనేది రావాలి. ఈ ఛానల్లో మన్ను అనేది ఎక్కువ అయింది అనుకోండి, అప్పుడు మేము డ్రెడ్జింగ్ చేస్తాం. ఇలా డ్రెడ్జింగ్ చేసి ఈ ఛానల్లో ఉండే మన్ను తీసి అవుట్ ఆఫ్ సీ, అంటే డీప్ సీలోకి వెళ్ళి డంప్ చేసేస్తాం మన్ను. కరెక్ట్గా చూస్తే స్టాబోర్డ్ సైడ్ షిప్ అంతా వాలిపోయి ఉన్నది. బాగా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. స్టాబోర్డ్ సైడ్ వాలిపోయి ఉన్నది, డ్రెడ్జింగ్ అవుతుంది కదా, అందుకు స్టాబోర్డ్ సైడ్ వాలిపోయి ఉన్నది. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఫ్రంట్లో చూడండి, స్టాబోర్డ్ వాల్నట్ ఉన్నది, పోర్ట్ సైడ్ హైట్లో ఉన్నది. ఐ కెన్ స్పీక్ ఇన్ మై లాంగ్వేజ్. ఇక్కడ షటిల్ డ్రైవరు ఆపరేటింగ్ చేస్తున్నారు. అక్కడ మానిటర్స్ ఉన్నాయి కదా, ఆ మానిటర్స్లో చూసుకుంటూ ఆపరేటింగ్ చేస్తారు. ఎక్కడ డ్రెడ్జింగ్ చేయాలి, ఎక్కడ డ్రెడ్జింగ్ చేయకూడదు అని అలాగే అతను చెప్తుంటారు అనమాట. పైప్ ఆపరేటరు ఆపరేట్ చేస్తారు డ్రెడ్జర్ అనేది. ఆపరేటర్ ఇతను చూసుకుంటూ డ్రాగర్ ఉంది కదా, దాన్ని ఆపరేట్ చేస్తారనమాట. అనకొండ అలా ఉంది చూడటానికి, దీన్నే డ్రాగర్ అంటారు. ఓకే, ఇప్పుడు గేట్స్ ఓపెన్ అవుతాయి చూడండి. ఇతను ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తారు గేట్స్ ఓపెన్ చేయడం. ఓకే, చూస్తున్నారు కదా, డంప్ అవుతుంది. ఇప్పుడు డంపింగ్ అవుతుంది. ఇసుక అనేది చూస్తున్నారా, లోపల అదే వెళ్ళిపోతుంది, డంపింగ్ అయిపోతుంది, అన్లోడ్ అయిపోతుంది. అన్లోడ్ అయ్యేటప్పుడు అకామిడేషన్ అంతా ఫుల్ వైబ్రేషన్ వచ్చేస్తుంది. ఈ షిప్ అనేది 2 భాగాలు, పోర్ట్ సైడ్ ఒక భాగం, స్టాబోర్డ్ సైడ్ ఒక భాగం, అంటే 2 షిప్పుల్ని కలిపి జాయింట్ చేసి ఒక షిప్లా తయారనిపిస్తుంది. మొత్తం చూసారా, షిప్ అంతా షేక్ అయిపోతుంది. పైప్ లైన్ గట్రా చూస్తున్నారా ఎలా షేక్ అయిపోతుందో. అయ్యో అన్లోడ్ అయిపోయింది చూసారా, అది చూస్తున్నారా అక్కడ, అది 15 degrees ఓపెన్ అయ్యింది గేట్స్. క్రెయిన్ కంటైనర్లు చూస్తే మీకు బాగా అబ్జర్వ్ అవుతుంది. అలా బెండ్ అయినట్టు కనిపిస్తున్నాయి కదా క్రెయిన్ కంటైనర్స్. అక్కడ చూడండి క్రెయిన్, ఆ ఫ్లాషింగ్ చేసే అబ్బాయి కూడా చూడండి, ఆ వెనక హెచ్ కవర్స్ ఉన్నాయి కదా, అవి ఎలా బెండ్కి కనిపిస్తున్నాయో. క్రెయిన్ కూడాను బెండ్గా కనిపిస్తుంది కదా. క్రెయిన్ మాస్టర్ ఫోల్ కూడాను, మాస్టర్ ఫోల్ చూసారా ఎన్ని డిగ్రీస్లో బెండ్ అయ్యి ఉందో. అలా క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు నైట్ టైం కూడా డ్రెడ్జింగ్ అవుతుంది. బ్లాక్ ఫ్యాష్ ట్యాంక్ క్లీనింగ్ అవుతుంది.
చూడండి, హైట్స్ చూడండి అంతే. షిప్ క్లోజ్ అయిపోయిన తర్వాత, గేట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత చూసారు కదా ఈ ల్యాడర్. ముందు ఓపెన్ అయినప్పుడు, క్లోజ్ అయినప్పుడు చూసారు కదా ఎలా డిఫరెన్స్ కనిపిస్తుందో. కంటైనర్లు కూడా లెవెల్ ఉన్నాయి చూసారు కదా. ఇప్పుడు ప్రొపెల్లర్ అనేది మీకు కనిపించట్లేదు, కాకపోతే ఈ బ్లాక్ పార్ట్ అనేది ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది చూసారా, క్లియర్గా. అలా గేట్లు క్లోజ్ అయిపోతున్నాయి ఇప్పుడు చూడండి. అలాగా చిన్న వేరియేషన్ తెలుస్తుంది అంతే, మీకు అంత పర్టికులర్గా తెలియదు, చిన్న వేరియేషన్ తెలుస్తుంది. చూస్తున్నారు కదా ఇప్పుడు మొత్తం క్లోజ్ అయిపోయింది. ఆ చివర మీకు కనిపిస్తున్నట్లయితే విండోస్ ఉన్నాయి కదా, ఆ విండోస్ ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు విండోస్ కనిపించలేదు. క్రెయిన్ పిల్లర్ అడ్డేసింది. వించ్ ప్రాబ్లం వచ్చింది. వించ్ ప్రాబ్లం రావడంతో డ్రాగర్ అనేది లిఫ్ట్ చేయకుండా అలాగా ఉంచేసాము. ఉంచి 3 days కంటిన్యూగా ప్రాజెక్ట్ చేసాము. ఇలాగే ఉంచి వించ్లో ఒక వాల్వ్ ఉంటుంది, ఆ వాల్వ్ బ్రోకెన్ అయిపోయింది, బేరింగ్ బ్రోకెన్ అయిపోయింది. షిప్ పూర్తిగా ఎంటీ అయితే ఎలా ఉంటుందో చూడండి. ఇది చూసారా, అక్కడ వెల్డింగ్ పని అవుతుంది కనుక మొత్తం ఎంటీ వాటర్ చేశారు చూసారా. పూర్తిగా ఎంటీ అయితే ఎలా ఉంటుంది. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇది గేట్స్. ఈ గేట్స్ ఓపెన్ అయ్యి ఇందులో నుంచి డ్రెడ్జింగ్ చేసే మన్ను ఉంటుంది కదా, అది సముద్రంలో విడిచిపెడతారు. ఇక్కడ ఈ పైపులు ఉన్నాయి చూసారా, ఈ పైపుల నుంచి సెక్షన్ అవుతున్నాయి. ఈ పైపుల నుంచి సెక్షన్ వాటర్ అనేది ఓవర్బోర్డ్ అవుతుంది కదా, ఈ పైపుల్లో నుంచి ఇలాగా ఇదిగోండి ఇలా ఓవర్బోర్డ్ అవుతుంది. ఓన్లీ వాటరే. డ్రెడ్జింగ్ చేసే మెటీరియల్ అయితే అది వేరేగా అన్లోడ్ చేస్తారు. ఇది ఓన్లీ వాటరే అన్లోడ్ అవుతుంది, ఓవర్బోర్డ్ అవుతుంది.